జగన్ ఏం చేశాడు, ఈ ఇళ్ళు అట్టాగే ఉంచేసేసి వీటి జోళ్ళకి వదిలేసేసి మళ్ళీ కొత్తగా ఈ ఇళ్ళు పెట్టాడు, జగనన్న ఇళ్ళు అనేది కాలనీ. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల స్థలాలు, పట్టాలు, కన్స్ట్రక్షన్ అవన్నీ పూర్తి చేశారు. 30 లక్షలు ఇస్తానని 7 లక్షలు పూర్తి చేశారు. 9 లక్షలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మిగతాయి వివాదాల లేకపోతే ఎక్కడ స్థలాలు మాత్రం ఇచ్చి ఉన్నాయి. టోటల్గా 19 లక్షలు 20 లక్షల మందికి స్థలాలు ఇచ్చేశారు. ఇంకో 10 లక్షలకి ఈ కన్స్ట్రక్షన్ అండర్లో ఉన్నటువంటి ఉన్నాయి. ఒక 3 లక్షల మందికి ఎటు తేలకుండా ఉన్నాయి. స్థలం చేతికి కాగితం ఉంటుంది, స్థలం చూపెట్లా 3 లక్షల మందికి. ఈలోపు జగన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు అవి ఎక్కడ పడేసారు. టిడ్కో ఇళ్ళు పూర్తి చేస్తామంటారు, అది ఎటుకు ముందుకు పోవట్లా. కొన్ని వరకు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఓవరాల్గా వీళ్ళ ముద్రల కోసం పేదవాడి చేతికొచ్చిన గూడును నాశనం చేస్తున్నారు. పేదవాడికి వచ్చే ఒక ఇల్లు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ ఇంటిని కొనుక్కున్న పేదవాడి యొక్క, ఆ ఇంటిని సంపాదించిన పేదవాడి యొక్క ఫీలింగ్ చూసినప్పుడు నీకు తెలుస్తుంది దాని ఇంపార్టెన్స్ ఎంత అనేది. ఒక మనిషి ఒక మధ్యతరగతి వాడిని అడుగు తెలుస్తుంది దాని ఇంటి జీవితం ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇల్లు లేనోడిని అడిగితే తెలుస్తుంది ఆ ఇంటి ఇంపార్టెన్స్ ఎంత అన్నట్టు. వీళ్ళందరూ ఆర్థికంగా సంపాదించుకుని వెల్ సెటిల్డ్ అయినటువంటి వాళ్ళు తమ ముద్రల కోసం ప్రజలకు రావాల్సిన ఇళ్లని నాశనం చేస్తున్నారు, ప్రజల ఆస్తుల్ని నాశనం చేస్తున్నారు.